థ్యాంక్ యూ అండి. ఈరోజు నిజంగా నాకు కూడా ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ వచ్చింది. అందరూ సినిమాలో ఆయుష్ చూశారు, నేను ఈ సినిమా ఆయుష్ చూశాను. ఖచ్చితంగా ఆహాలో చాలా గట్టిగా ఆడే సినిమా అవుద్ది ఇది. ఆహాకి మంచి సబ్స్క్రైబర్స్ అలాగే వ్యూవర్షిప్ కూడా వచ్చే సినిమా అవుద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు ప్రజెంట్ ఈ సినిమా ఇండస్ట్రీలో నాకు ఏదైతే నాకు వస్తున్న అవకాశాలకు కానీ, నేను చేస్తున్న సినిమాలకు కానీ, నేను వెనకేస్తున్న రూపాయలకు కానీ, అలాగే నాకు ఇస్తున్న కాంప్లిమెంట్స్ కానీ అన్నిటికీ మూల కారణం అభి అన్నయ్య. నేను అది ఎక్కడున్నా చెప్తాను. అభి అన్న లేకపోతే ఈరోజు అసలు నేను ఇండస్ట్రీలో అంటే ఇంత ముందుకైతే వచ్చేవాడిని కాదు, అసలు ఇండస్ట్రీకి కూడా వచ్చేవాడిని కాదేమో అభి అన్న అనేవాళ్ళు లేకపోతే. కాబట్టి అలాంటి అభి అన్న ఏం చేసినా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అందులో భాగంగానే ఈరోజు ఈ సినిమా అసలు ఇంత మంచి కాన్సెప్ట్ అభి అన్నకు ఆ థాట్ వచ్చినందుకే మనం హెడ్స్ ఆఫ్ చెప్పాలి. యాక్చువల్గా ఎవరు చూసినా సరే మెచ్చుకునే కాన్సెప్ట్ అది. మీకు ఎలాగైతే మన జబర్దస్త్లో మీరు కొత్త కొత్త కాన్సెప్ట్తో వచ్చేవాళ్ళు, కానీ ఈరోజు ఈ స్టెప్ మాత్రం వేరే లెవెల్. ఇంకా మీరు ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ మీ అందరికీ తెలుసు. మీరు కామెడీ చేస్తారు, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేయగలరు, ఒక యాంకర్గా చేయగలరు, హీరోగా చేశారు, ఇప్పుడు డైరెక్షన్ చేస్తున్నారు. ఏం చేసినా కూడా అందులో కొత్తగా చేస్తూ సక్సెస్ అవుతూ వస్తున్నారు. ఇలాగే ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్న. అలాగే రాస్తారు నన్ను కూడా మధ్యలో ఎన్నో కాంట్రవర్సీలు ఏవైనా జరుగుండొచ్చు, కానీ వాటి తర్వాత ఒక కమ్బ్యాక్ కావాలని నేను గట్టిగా కోరుకున్నాను. నాకెందుకో ఈ చిరంజీవి సినిమా అనేది గట్టి కమ్బ్యాక్ అనిపిస్తుంది అన్న. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు, అందులో మిగతా ఆర్టిస్టులు కూడా. అందరికీ కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. మాకు కూడా ఈరోజు ఇక్కడికి పిలిచి ఇంత మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆది గారు. రాఘవారు మళ్ళీ మాడతారా? ఇందా మాడింది అర్థం అవ్వదట ఎవరికి. యాక్చువల్గా గంట సేపు మాట్లాడదామని ప్రిపేర్ అయ్యాను, అరగంటే మాట్లాడాను. ముఖ్యంగా అసలు టెన్షన్లో చెప్పలేదు. రాజధాని గారి గురించి చెప్పాలండి, అసలు హీరో గారి గురించి. ఆయనతో 4 సినిమాలు చేశా. ఎక్కువ ఆయన చాలా లవర్ బాయ్ ఇమేజ్, చిన్నపిల్లలకు బాగా ఇష్టమైన హీరోలు ఉంటారు క్యూట్గా. కానీ అలా తెలియకుండా మెల్లిమెల్లి యాక్షన్ హీరోలా మారుతున్నారు. ఇది ఒక సినిమా దానికి నాంది అయితే ఇందులో బ్రహ్మాండంగా. తర్వాత ఇంకొక సినిమా అయితే ఇంకా ఓరమాసు ఇంకొకటి, అది బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది కూడా దానికి అసలు ఆ స్పీడ్ ఇందులో మీకు యాక్షన్ హీరో ఎక్కడ అనిపించాడు? మొత్తం యాక్షనే కింద నేను చించేస్తుంటే ఆయన నడక, మ్యూజిక్, అందులో ఆర్ఆర్ ఒకటి ఇరగ్గొట్టేశారండి సినిమా. మ్యూజిక్ నిజంగా చాలా బాగుంది. ఎక్కడికక్కడ ఏ ఫీల్ కా ఫీల్ చాలా బాగుంది. ఆయన ఆయుష్ చూడవా ఒకసారి, తగ్గిపోతే మంచిది అనిపిస్తుంది. కొమ్మ తీసి సారీ చెప్పారు, పాపి ఇచ్చారా అని. నాకు అసలు డోకా లేదు, అంతే. సారీ బయట చెప్పండి అందరికి. అనవసరంగా మైక్ ఇచ్చాను అనుకుంటున్నారా? థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఎక్కడ ఉంటే అక్కడ అందరి మొహాల్లో ఖచ్చితంగా నవ్వులు పువ్వులు పూస్తాయి అన్నదానికి నిదర్శనం. సో యా, వీఆర్ ఇన్వైటింగ్ కిరీటి గారు అండి ఒకసారి సినిమా గురించి మాట్లాడడానికి. హలో అండి. హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సుహాసిని గారికి థ్యాంక్ యూ చెప్పాలి. బికాస్ ఆవిడ పిలిచారు సినిమాలో, నాకు ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సుహాసిని గారు. అండ్ అదిరే అభి అన్న ఎక్కడున్నారు భయ్యా ఇక్కడ భయ్యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ ద ఆపర్చునిటీ. మీరు సింగిల్ టేక్ సీన్ తీశారు, అప్పుడు గుర్తుందా? అప్పుడే అనుకున్నాను నేను సంథింగ్ ఎల్స్. అంటే తీసే టైంలోనే అది చూసి బాగా ఎక్సైట్ అయ్యి మాట్లాడుకున్నాం మనం, గుర్తుంది కదా? మీ కాన్సెప్ట్స్ అదంతా నాకు చాలా చాలా ఇష్టం అనమాట. థ్యాంక్ యూ ఛాన్స్ ఇచ్చినందుకు. అండ్ నేను ఒకరికి బాగా థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది ఏంటంటే, మీరు ఇప్పుడు నన్ను చూసి చాలామంది ఏ బాబులు లేవు అంటూ ఉంటారేమో, కానీ యాక్చువల్గా ఐడెంటిటీ నాకు తీసుకొచ్చింది రాజ్ తరుణ్ ఉయ్యాల జంపాల వల్లే. నేను ఇలా ఈరోజు ఇప్పుడు ఇక్కడ ఉన్నాను, ఇంకా సినిమాలు చేస్తున్నాను అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ఉయ్యాల జంపాలలో మనోడు చితక్కొట్టేశాడు కాబట్టి నాకంటూ ఒక ఐడెంటిటీ వచ్చింది. దాని తర్వాత మనోడు ఏ సినిమాలు చేస్తున్నా మా ఇంట్లో వాళ్ళు కానీ మా ఫ్రెండ్స్ కానీ అందరూ వాడిని ఓన్ చేసేసుకుని, అరే మీ వాడు కుమారి చేశాడరా, మీ వాడు హిట్ కొట్టాడరా, మీ వాడు ఇది చేశాడు అది చేశాడరా అంటే వి ఆల్ ఓన్డ్ యూ యాజ్ అవర్ ఓన్ పర్సన్, బికాజ్ కెరీర్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఉన్నారు కాబట్టి. అండ్ మా వాళ్ళే కాదు, ప్రేక్షకులు ఎవ్రీబడి వాంట్
యూ టు కమ్ బ్యాక్ భయ్య. సో మీరు కంబ్యాక్ ఇవ్వాలి, మళ్ళీ గట్టిగా మళ్ళీ ఎంటర్టైన్ చేయాలి, ఇంకా మంచి మంచి సినిమాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మోర్ దాన్ ఎనీథింగ్, నేను ఇంకా అభి అన్న వీఆర్ హ్యూజ్ పెద్ద పెద్ద చిరంజీవి ఫ్యాన్స్. ఎంత చిరంజీవి ఫ్యాన్సో మొన్న భయ్య డ్యాన్స్ కూడా వేసాడు షోలో. సో చిరంజీవి ఆ పేరు మీద చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ భయ్య, అది చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ. సో చిరంజీవి ఆ పేరు మీద మనకి సినిమా రావడం అనేది, మనం అది దాంట్లో పార్ట్ అవ్వడం అనేది, అది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ సినిమా చూసి మీరు ఆదరిస్తారని, ఎంటర్టైన్ అవుతారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కిరీటి గారు. సో ఆహా ఎప్పుడు మనల్ని డిసప్పాయింట్ చేయదు. ఎప్పుడు మంచి మంచి సినిమాలు, వెబ్ సిరీస్, ఫిక్షన్, నాన్ ఫిక్షన్ అన్నింటిలో కూడా మన అభిరుచికి తగ్గట్టు కొత్త కొత్త కాన్సెప్ట్స్తో ఎప్పుడు మన ముందుకు వస్తూనే ఉంటుంది. సో హ్యాపీలీ ఇన్వైటింగ్ ఆహా CEO రవికాంత్ సబ్నవీస్ గారిని అండ్ అలాగే ఆహా కాంటెంట్ లీడ్ శ్రావణి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అండ్ అలాగే చిరంజీవి క్రియేటివ్ ప్రొడ్యూసర్ శ్రీనివాస్ గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. Good evening to you all. Ma media mitrulki very warm welcome from on behalf of all my colleagues at AHA. Nenu Chiranjeeva gurinchi edaina chepte there will be a deep personal bias andi, because I think it's such a great story and so very well told. So ma production partners Streamline ki, Abhi garki and the entire cast and crew of which got this movie put together, a big thank you. Andy. So instead of talking about the movie, which I'll allow Shravani and Srinivas to speak about, I think this is the beginning of a lot of excitement, Andy, at AHA. This is only the first of what you will see through the month of November. Din tarvata malli oka movie untundi. Then we have Chef Mantra, which is a very popular show which Shravani garu has only project ke Shravani garu has put it together, and thereafter we have a crime series Dhulpet which is coming up. So stay tuned to AHA, and to talk more, Shravani garu and Srinivas, over to you. Thank you. Good evening andi andariki. ముందుగా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ సో మచ్ ఆఫ్ టైం. అందరూ కలిసి మొత్తం సినిమా చూశారు. వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ. ఆహాలో మంచి ఫిక్షన్ మన స్టోరీస్ చెప్పాలి అని అనిపించింది. అప్పుడు కొత్త కాన్సెప్ట్ అభి గారు అండ్ రాజ్ వచ్చి చెప్పినప్పుడు కాన్సెప్ట్ ఇమీడియట్గా వీ లైక్డ్ అండ్ ఎలాగైనా చేయాలి అనుకున్నాం. బట్ విత్ లాట్ ఆఫ్ డిఫికల్టీస్ వీ కుడ్ పుల్ ఇట్ అవుట్. థ్యాంక్ యూ అభి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన ఇంట్లో అబ్బాయిలాగా అనిపిస్తారు రాజ్ తరుణ్. యూ పుల్డ్ ఇట్ వెరీ వెల్, చాలా బాగా చేశారు రాజ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మాకు సపోర్ట్ చేయడానికి వచ్చిన ఆది గారు, రాంప్రసాద్ గారు అండ్ ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్. శ్రీనివాస్ ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద షో. ఓన్లీ స్టోరీ సెలెక్షన్ వరకే నేను ఉన్నాను. ఎవ్రీథింగ్ వాస్ టేకెన్ బై శ్రీనివాస్ గారు.